అరే ఎప్పురా? బయటికి రాలేదు, లోపలే ఉన్నాడుగా. అవునరా బై, లోపటే ఉన్నాడు. సరే పెట్టి. ఇంతకు మించి నాతో ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. ఆ ఇల్లు నేను చాలా ఇష్టపడి కట్టుకున్నానండి, దాన్ని నేను వదులుకోలేనండి. ఏయ్, ఏంట్రా నువ్వు నాకు వదిలేదు? చూడు, మరో 2 రోజుల్లో నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వకపోతే నీ ఇల్లు నా పేరు మీద నేనే రాసుకుంటా. అనవసరంగా నువ్వు ఎన్ని గంటలు ఇక్కడ కూర్చుని నీ టైం వేస్ట్. నాకు ఇష్టమైన భాష ఏదైనా ఉందంటే అది డబ్బే. అది పెట్టి మాట్లాడు, నీకు లేట్ అవుతుంది. ప్రియా, నువ్వు అప్పుడే వచ్చేసావా? అవును, నువ్వెక్కడున్నావు? నేను వస్తున్నా. ఇంకా ఆటో ఏం దొరకలేదు. ఇదిగో చూడు, నేను వచ్చేస్తున్నాను. అనవసరంగా టెన్షన్ పడకు. దయచేసి ఎక్స్క్యూజెస్ ఏం చెప్పకుండా త్వరగా రా ప్లీజ్. సరే. మందు బాబులం మందు బాబులం మందు గడితే మహారాజులం మందు బాబులం. అరే రారా, జల్దీ రారా. మెల్లగా తగ్గ, గొంతుకు పడుతుందిరా. ఆ మార్కెట్ రవి మనుషులు నీ దగ్గర ఉందిగా బీరు, నెమ్మదిగా తగ్గ. మార్కెట్ రవియా? వాడేం చేస్తున్నాడు ఇక్కడ? వాళ్ళడ్డా కూడా ఈడనే. వాళ్ళ లొల్లి మనకెందుకు? మనం మన పని చూసుకుంటే చాలు. రే అన్నారా? అన్నా చెప్పన్నా. ఫోన్ వాడికి ఇవ్వు. వాడికా? ఇస్తున్నా. ఇంగో ఫోన్ నీకే. అన్నా, ఏంట్రా ఇది? కొంచెం చూసి జాగ్రత్తగా చేసి ఉండాలి కదా. నేను కరెక్ట్గానే చేశానన్నా. వాడు ఎక్కడి నుంచి చూసాడో అర్థం కావట్లేదు. సరే సరే, అవన్నీ నేను చూసుకుంటా. నువ్వు 2 రోజులు అక్కడే ఉండు. నేను చెప్పే వరకు బయటికి రావద్దు, ఏది చేయొద్దు. అర్థమైందా? సరే అన్నా. ఫోన్ వాడికి ఇవ్వు. రేయ్, చెప్పన్నా. రే, కానిస్టేబుల్ సుత్తివేలుకి ఫోన్ చేయి. ఆ చూసిన వాడి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయి. వాడిని ఫాలో చేసి పట్టుకో. దొరికితే వాడినేసే, లేదంటే వీడినేసే. ఏంది? మరి ఏం చేయమంటావురా? ఆ చూసిన వాడు వీడిని గుర్తుపడ్డాడంటే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మరి ఎందుకన్నా వాడెవడో వెనకాల పోయి టైం వేస్ట్ చేయడం? వీడి ఇన్నే ఉన్నాడు కదా, వేసేస్తే పోలా. రే, వీడు నమ్మకస్తుడురా. వీళ్ళలాంటి వాడు దొరకడం చాలా కష్టం. అందుకే వీడికి లక్కుంటే వాడు మన చేతికి దొరుకుతాడు. ఏంటి సార్ ఇది? అందరూ ఇలా అడిగితే నేను వెళ్ళొద్దా? ఏయ్, సార్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో వాగుతావేంటి? సార్, నేను ఆటో చూసి అక్కడికి వెళ్ళాను. అక్కడ ఒక రక్తం కారుతున్న కత్తి పట్టుకుని ఆటో ఎక్కాడు సార్. అప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే ప్రాణం ఉందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను సార్. అంతే. నేను వెళ్ళొచ్చా? ఆ నరికిన వాడిని చూస్తే ఐడెంటిఫై చేయగలుగుతావా? చేయగలుగుతాను సార్, కానీ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలంటే నాకు భయంగా ఉంది సార్. తమ్ముడు, అవన్నీ ఇతన్ని తీసుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేసే ముందు ఆలోచించాల్సిన విషయాలు. అర్థమైందా? వీడి గురించి అన్ని విషయాలు తెలుసుకోండి. సలీం, ఏడున్నా? అతనికి బాడీలో చాలా దెబ్బలు తగిలాయి. ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ ఎక్కువగా పోయింది. వీఆర్ డన్ అవర్ బెస్ట్. అయినా 48 అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాతే ఏదైనా మీకు చెప్పగలుగుతాం.
మేడం ఈ విషయంలో మీకెవరి మీద సార్. అనుమానం ఉందా? సార్ నేను వెళ్ళొచ్చా సార్? నా కోసం నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. సరే వెళ్ళు. ఇదిగో చూడు, నువ్వు సిటీ వదిలి బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే నిన్ను ఎంక్వైరీ కోసం మేము ఎప్పుడైనా పిలవచ్చు. ఓకే ఓకేనా? సార్. వెళ్ళు. మేడం అడుగో. అతనే మీ హస్బెండ్ కాపాడి ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశాడు. నేను చెప్పే జాగ్రత్త విను. తెల్ల చెట్టు మీద రెడ్ చెక్స్ ఉంటాయి అతనికి. వాడే ఇదిగో వీడే వీడే వీడే. అరే ఏంది భయ్యా, ఇప్పుడే కదా తెల్ల షర్ట్ రెడీ చెక్స్ అని అప్పుడు వేసాడు, ఇప్పుడు మార్చేసాడయ్యా. కన్ఫ్యూజన్ లేదు కదా, ఈడే కదా. వాడే ఇక నువ్వు చూసుకో. ఏంట్రా బావా, ఏమైంది? రే ఇంతవరకు నన్ను అడిగిన క్వశ్చన్స్ అడిగి చంపేశారు. ఇక నువ్వైనా క్వశ్చన్స్ అడగకుండా బండిది. ఎక్కడికి? చెప్తాను పదా. ఏమైందిరా? ఏం చెప్పంటావు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది. అయితే నీ లవ్ స్టోరీ అయిపోయినట్టే. రే ఊరికే ఉండు. రే మామా, బేసిక్గానే ఆమె ఒక కన్ఫ్యూషనిస్ట్. నువ్వు వెళ్ళడం కూడా లేట్ అయింది కదా. ఆ గ్యాప్లో నీతో జంప్ అయ్యే ప్లాన్ని క్యాన్సిల్ చేసేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంటికెళ్ళి హాయిగా పడుకొని ఉంటుంది. రే తను ఏది ఏమైనా నన్ను తిడుతుంది కానీ అలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయదురా. అలాగా? ఏదో జరుగుంటుందిరా. ఏం జరుగుంటుందంటావు? అదే అర్థం కాలేదు పద. అనా కలియుగంలో బ్యాచులర్ గా ఉండకూడదనుకున్న ఏకైక వ్యక్తిని నేను మాత్రమే. సేట్ జీ మ్యాటర్ వాట్ జీ? ఎంజాయింగా? ఎంజాయ్ ఎంజాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక కాల్ చేసుకోవాలి. మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? రాగు తల్లి ఒక్క నిమిషం. సేట్ జీ ఆల్ మై ఫిగర్ సూపర్. ఏంది ఆపరేషన్ ఫెయిల్ అయిందా? నువ్వు కోఆపరేషనా? ఇదిగో సేట్ జీ, నువ్వు నా దోస్తువి కానీ క్యాష్ మాత్రం ఇచ్చేది లేదు. ఇదిగో సేట్, నేను రీసెంట్ గానే డీసెంట్ అయినా. ధనలక్ష్మి, ధనలక్ష్మి, నువ్వెందుకు బండి తీసినావు? నువ్వెక్కవే చెప్తాను. దీంట్లో ఏముంది? దీంట్లో ఏముందనేది ముఖ్యం కాదు. దీనివల్ల నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందన్నదే ముఖ్యం. నా సెల్ ఫోన్లో ఎవరూ ట్రేస్ చేయలేని సిమ్ కార్డు వేసుకున్నాను. ఈ పెన్ డ్రైవ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ సెల్ ఫోన్ ద్వారా ఒక విఐపికి ఎంఎంఎస్ చేయబోతున్నాను. నేను పంపించిన 10వ నిమిషం అతనికి నువ్వు ఫోన్ చేసి ఒరిజినల్ వీడియో నీ దగ్గరే ఉందని చెప్పే నీకు కావాల్సిన అమౌంట్ అతని దగ్గర నుంచి తీసుకో. రేపొద్దునే అమౌంట్ తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యి. నువ్వు ఎక్కడ మీట్ అవుతున్నావు, ఎన్ని గంటలు మీట్ అవుతున్నావు అనే విషయాన్ని నువ్వు అతనికి చెప్పాలే తప్ప అతనేం చెప్పినా నువ్వు ఒప్పుకోకూడదు. నేను చెప్పింది నీకు అర్థమైందా? సార్ నాకు కావాల్సింది పెద్ద అమౌంట్, తెలుసు కదా మీకు. తెలుసు. ఆ డబ్బుల కన్నా డబుల్ అమౌంట్ డిమాండ్ చేసే విషయం దీంట్లో ఉంది. సార్ అంతగా దీనిలో ఏముంది? వధువికి దీంట్లో ఏముందనే విషయం తెలుసుకోకుండానే నువ్వు డీల్ ఫినిష్ చేసుకురావడం మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ కాల్ నువ్వు వన్స్ చేసేస్తే డీల్ ఫినిష్ చేయకుండా నువ్వు బయటికి రాలేవు. ఏంటి? లేదు, ఆకాష్ ఏం చెప్పినా చేయమన్నా కూడా కళ్ళు మూసుకొని నేను నమ్మాను. అలాంటిది వాడే నన్ను మోసం చేశాడు. కానీ నేను మిమ్మల్ని నమ్మలేదు. మీరు చెప్పింది ఏది వినలేదు. మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు. వికీ, ఆకాష్ మాత్రమే కాదు, నిన్ను సరైన ఛాన్స్ దొరికితే నేను కూడా చీట్ చేస్తాను. యు ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రజెంట్ పొజిషన్. ఈ డీల్ వల్ల ప్రస్తుతం నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు అర్థం చేసుకున్నంత వరకు ఎవడైనా ఎప్పుడైనా నిన్ను మోసం చేయొచ్చు. What the hell? మనీ సార్, నా మాటను మీరు అర్థం చేసుకోవట్లేదు. నేనేం చెప్తున్నానంటే ఆ విషయం. హలో ఆకాష్. ఏం లేదు సార్, నా చెల్లి. అది వదిలేండి సార్. నేను సదాశివం గారితో ఆల్రెడీ ఈ విషయం మాట్లాడాను. అయినా ఆయన ఈ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి విషయం మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను.
ఈ ప్రాపర్టీ మీ చేతికి రావడానికి కారణం నేను. అది మాత్రం మర్చిపోవద్దు. ఈ డీల్ క్లోజ్ అవ్వగానే నాకు ఎంత షేర్ వస్తుందో మీకు ఆల్రెడీ చెప్పాను కదా సార్. ఆకాష్, నువ్వు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. సదాశివం నీ గనక అలాంటి మాట ఇచ్చుంటే అది అలాగే జరుగుతుంది.